నీ కళ్ళ ముందు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక విలేకరే ఇంత అజ్ఞానంగా మాట్లాడితే నువ్వు నన్ను అడుగు, కౌంటర్ చేయి, నువ్వు మనసులో బాధపడబాకు. ఒక జర్నలిస్ట్వి, ఇంత పెద్ద సంస్థలో జర్నలిస్ట్గా ఉన్నావు, నీ నియోజకవర్గంలో ఒక భూస్వామ్య బిడ్డని గెలిపించడానికి బీసీ వాదం అని 24 గంటలు వాగి ఆమెను గెలిపించడానికి ప్రచారానికి వచ్చినోడు బీసీ నాయకుడా? ఆ బీసీ నాయకుడి పేరు నా నోటి దగ్గర నేను పలకాలా? ఇది మా అజ్ఞానం కాదు, మాకు తెలియక కాదు. ఓకే, తెలియక కాదు, ఇది మా అజ్ఞానం కాదు, తెలియక కాదు, తెలిసి నా క్వశ్చన్ లో నుంచి మీరు సమాధానం చెప్పించాలని మీరు అనుకుంటే, మీ నుండి సమాధానం చెప్పించడానికి రాబట్టడానికి ఒక జర్నలిస్ట్ గా ఎవరి విశ్వసనీయత ఏంటి, ఎవరు ఏంటి అనేది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. 100% తెలియపరచాల్సిన అవసరం నా మీద బాధ్యత ఉంది. అప్పుడు మీరు మీ క్వశ్చన్ ని ఇట్లా తీసుకోవాల్సి ఉండే, ఏమని బీసీ వాదం అని ఒక అగ్రవర్ణానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ బీసీ నాయకుడు ఉన్నాడో ఆయన చేసిన ప్రక్రియ పట్ల మీ అభిప్రాయం ఏంటనంటే? లేదు, వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం కానీ చెడు ఉద్దేశం కానీ లేదు. కానీ మంచి అభిప్రాయం ఉందా? మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం నాకు వ్యక్తిగతంగా రెండూ లేవు. కానీ ఒక వాదాన్ని తీసుకున్నాడు తను, మీరు బహుజనవాదం వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు, కలిసి ఈ నాయకత్వం ఈ సమన్వయ లోపం లేకుండా కలిసి పనిచేసే అవకాశం ఏదైనా ఉంటే చేస్తారు కదా అనే ఒక సదుద్దేశంతో అడిగిన. ఎట్లా సదుద్దేశం అయింది అని అంటున్నా మురళీబాయ్, మనిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంవాదన 3 కోట్ల మందికి తెలవాలి, అక్కడ సమాజం చైతన్యవంతం అయింది. నీవు ఒక జర్నలిస్ట్గా ఒక ఇంత పెద్ద సిగ్నేచర్, ఇంత పెద్ద సంస్థ, ఇది ఒక అణగారిన వర్గాల తరఫున సమాజంలో ఇంత పెద్ద సంస్థ లేదు, ఇంత మంచి సంస్థలో ఉన్నారు. మరి ఈ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన బలమైన యువ జర్నలిస్ట్వి నువ్వు, నీకెంత నాలెడ్జ్ ఉండాలి. నీవు ఒక బీసీ వాదం అన్న వ్యక్తితో నన్ను పనిచేయమంటున్నావు, కానీ ఆ వ్యక్తి బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లను గెలిపించడానికి తిరిగిండు. అలాంటి 50 అసెంబ్లీలల్లో నెట్లో కొడితే 50 అసెంబ్లీలలో రెడ్లను గెలిపించడానికి బీసీ వాదం అని బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగేసి వాళ్ళని గెలిపించడానికి తిరిగినోడితో నన్ను పని చేయమంటావు? ఏ ప్రశ్న, ఏ సమాధానం? మిమ్మల్ని కలిసి పని చేయమనట్లేదు, లేదా ఆయన కింద మిమ్మల్ని పని చేయమనట్లేదు. ఈ వాదాల కోసం పనిచేసే వ్యక్తులంతా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఎక్కడ ఇప్పుడు చిరంజీవులు గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ అయ్యారు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక ప్రాతిపదికతో చేస్తున్నాడు, ఆ పేరుని వాడండి. ఇంకా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు, వారి పేర్లను వాడండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఏం ప్రయాణం ఇది? మీరు ఎంచుకున్న క్యారెక్టర్ ఏంటి? రోజు చెప్పేదేంటి? ఆయన తిరిగే పార్టీలేంటి? ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చెప్తున్నాడు? రోజువారి కార్యక్రమం ఏంటి? అలాంటి క్యారెక్టరు ఏంటి అసలు ఇది? చెప్పండి. అందుకనే నేను కోరేది ఏంటంటే, ఒక సింహంలాగా సింహనాదం చేయండి మీ జర్నలిజం ద్వారా. కానీ ఒక అపోజిట్ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తారు నీ కళ్ళ ముందు. 50 అసెంబ్లీలలో అగ్రవర్ణాలను గెలిపించడానికి తిరిగినవాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చిన బీజేపీ పార్టీని గెలిపించడానికి తిరిగినవాడు, కోదండరాం పార్టీని, రెడ్డి పార్టీని గెలిపించడానికి తిరిగినవాడు, ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి 25 సంవత్సరాల నుంచి కాన్షీరామ్ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా ఈ మాదిగల్ని, బీసీలని అందరినీ కలిపి వీళ్ళకు సిద్ధాంతం నేర్పించాలని ఒక్కొక్క మనిషి దగ్గరికి పోయి ఒక్కొక్క తలుపు కొట్టి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైం నుంచి భయంగా ఉండే రోజుల్లో ఒక్కడిని బక్కపానాన్ని 18 ఏళ్ల వయసులో వరంగల్లో, కరీంనగర్లో, నల్గొండలో, మహబూబ్నగర్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఒక్కొక్క వ్యక్తి దగ్గరకు పోయి సిద్ధాంతం నేర్పుకుంటా ఉసిరిగాయలు రాసిలాగా కుప్పేసుకుంటా పోగేసుకుంటా ఐడియాలజీ నేర్పించుకుంటూ ఒక చిన్న రూపాన్ని తెచ్చుకొని, సోషల్ మీడియా వచ్చి నాకు ఈ మాత్రం ఒక చిన్న స్వరూపాన్ని తెచ్చుకొని బహుజన తత్వశాస్త్రం మీద ఉస్మానియాలో పిహెచ్డి చేసి ఇన్ని ఉద్యమాల్లో ఐడియాలజికల్గా సిద్ధాంతం నేర్పుకుంటూ ఒక వేదిక నిర్మించి 12 ఏళ్ల నుంచి నెత్తురు చిందించుకుంటూ తిరిగిన కదా మురళి. అవును, తిరిగి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ ఇస్తే నన్ను పోయి ఆ వ్యక్తులతో కలవమంటే నాకు బాధ ఉండదా మురళి? ఇంకెంతోమంది బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. అందుకని నేను కోరేది ఏంటంటే, ఈ సమాజంలో ఎవరేంటో నీ ద్వారానే నీలాంటి వాళ్ళ ద్వారానే ఈ సమాజంలో ప్రక్షాళన జరగాలి, చూపించాలి.
ప్రజలు ఒకరు అనుకొని ఒకరిని నమ్ముతున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకుంటున్నారు, సైతాన్ని చూసి భగవాన్ అనుకుంటున్నారు. ఏం చెప్తాం ఈ సమాధానం చెప్పి? ఈ తెలంగాణ అమాయకులు అన్ని ఉద్యమాల్లో తప్పుడు ప్రయాణం చేశారు. కమ్యూనిస్టులని వాళ్ళు చంపే, నక్సలైట్లని వీడు చంపే, సాయుధ పోరాటాన్ని వాడు ప్రాణం తీసే, అగ్రవర్ణాల దగ్గర కుదవబెట్టే కుల సంఘాల మీద తిరిగే, తెలంగాణ ఉద్యమం అని చచ్చే 900 మంది 1200 మంది చస్తే మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలో చచ్చే. అసలు ఏంటి ఈ అమాయకత్వం? ఈ అమాయకులకి మనం ఇంకా జ్ఞానం నేర్పాల్సిన అవసరం ఉంది. అందుకనే నువ్వు నన్ను అడగాలి, ఇంకా నన్ను అటాక్ చేయాల్సిందే, నువ్వు ఏం అడగాలి? తెలంగాణ సమాజం, మీరు పదే పదే ఒక అంశాన్ని ఈ మధ్య ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనందుకు నేను గర్వపడుతున్నాను. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనందుకు గర్వపడుతున్నాను అని. తెలంగాణ సాధనలో మీ యొక్క పాత్ర లేకుండా సాధించిన తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టే హక్కు మీకు ఎక్కడిది? భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నోడే భారతదేశంలో పనిచేయాలన్నా ఏంది? నాకు కనీస ధర్మం బాధ్యత కదా. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన ఉద్యమంలో పని చేయకపోతే తెలంగాణలో పని స్వాతంత్ర ఉద్యమం కదా తెలంగాణ ఉద్యమం. తెలంగాణలో అయితే దానికి నేను ఒప్పుకుంటా. రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన నష్టాలన్నిటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు బాధ్యుడని నువ్వు ఒప్పుకుంటే నేను దీనికి ఒప్పుకుంటా. సమాధానం చెప్పాలా? తెలంగాణ ద్వారా జరిగిన సర్వ నష్టాలకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడు బాధ్యుడైతే నేను దీనికి బాధ్యుడైతా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనలే, స్వాతంత్రోద్యమంలో నా వాటా ఎంత అన్నాడు. జ్యోతిరావు ఫూలే మొదటి స్వాతంత్రోద్యమ సమయంలో ఈ స్వాతంత్ర్య ఫలాల్లో నా వర్గాల ప్రజల వాటా ఎంత అన్నాడు. బ్రాహ్మణులకేగా అధికారానికి వచ్చేది అన్నాడు. అంబేద్కర్ నాకు స్వాతంత్రం కన్నా ముందు నా ప్రజల హక్కులు మిన్నా అన్నాడు. నేను అన్నాను, దాన్ని అతిశయోక్తిగా హై లెవెల్లో మాట్లాడాను, కానీ దాని అర్థం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో నా ప్రజల వాటా ఎంత? నాకు రాని రాజ్యం తెలంగాణ ఎందుకు? నాకు నా ప్రజలకి రాని అధికారం, నా ప్రజలకి రాజ్యాధికారం రాని తెలంగాణ నాకెందుకండి? దాని విషయం అర్థమైపోయింది కదా, వచ్చిన విషయం. తెలంగాణ ఉద్యమంలో అమృతం వచ్చింది, విషం వచ్చింది. ఈ చిలికిన తెలంగాణలో అమృతం ఎవరు దాగారు, విషయం ఎవరు దాగారు? భారత స్వాతంత్ర ఉద్యమం వచ్చింది, స్వాతంత్ర ఉద్యమంలో అధికారం వచ్చింది. ఇంతవరకు కోడిగుడ్డు తిన్న పిల్లగాడు లేడు కదా, ఒక కార్పొరేట్ చదువుకున్న స్కూల్ లేదు కదా, ఒక హాస్టల్ లేదు కదా. ఎవరు తాగారు తెలంగాణలో? అమృతం ఎవరు తాగారు, విషయం ఎవరు తాగారు? నువ్వు చెప్పాలి. అమృతం ఎవరు తాగారు, విషయం ఎవరు తాగారు? నాయకుడిగా మీరు చెప్పాల్సిన పద్ధతి మీ మీద, నేను ఎలా చెప్తాను? అమృతం అగ్రవర్ణాలు తాగారు, విషం అణగారిన వర్గాలు తాగారు. అది భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమంలో కూడా అమృతం అగ్రవర్ణాలు తాగారు, విషం అణగారిన వర్గాలు తాగారు. ఓకే అన్న, వీటన్నిటికీ పరిష్కారం, ఆల్టర్నేటివ్ నేను చెప్పే ఆల్టర్నేటివ్ కాదు మురళి. అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహనీయులు ఇచ్చిన ఆల్టర్నేటివ్లోనే నేను ప్రయాణం చేసి ఈ ఆల్టర్నేట్గా ఇన్ని సమస్యలకి పరిష్కారం, ఈ అణచివేతకి, వివక్షకి, ఆకలికి, పేదరికానికి, ఈ అవమానానికి కంప్లీట్గా సొల్యూషన్ రాజ్యాధికారం అని మీరు నమ్ముతున్నారు. సరే, 12 ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నారు, ఎంతో కొంత చైతన్యం వచ్చింది, క్షేత్రస్థాయిలో కొంత కదలిక వచ్చింది, అది వాస్తవం. భవిష్యత్తులో మరింత ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేయబోతున్నారు? దీనికోసం మీరు రూపొందించినటువంటి కార్యాచరణ ఏంటి, ప్రణాళిక ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? వాస్తవానికి నా ముందున్న కార్యాచరణ ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎన్నికలనే ఒక విధానం భారతదేశంలో అత్యంత ఖరీదుగా ఉన్నది తెలంగాణలో. ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే ఎవరైనా. ఇంత పెద్ద ఖరీదైన ఎన్నికల్లో నాలాంటి కటిక దరిద్రుడు అంటే కటిక పేదలైన ఈ పార్టీ పోటీ చేయాలి. ఈ పార్టీ పోటీ చేసే ఈ సమరంలో ఈ ప్రజల్ని ఓటు అమ్ముకోకుండా వాళ్ళ ఓటుతో వాళ్ళు రాజ్యం రావడానికి ఎంతో సైద్ధాంతికంగా ఇంకా ప్రజలకు నేర్పించే పరిస్థితి ఉంది. ఇంకా అంటే ఒకవైపు సైద్ధాంతికంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం, పరిపాలించే పాలకుల్ని దోషులుగా నిలబెట్టడం, ప్రజా సమస్యల్ని అనుక్షణం ప్రతి దగ్గర, ఒక హాస్పిటల్, ఒక స్కూల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఒక అంగన్వాడీ కేంద్రం, ఒక బస్ స్టాండ్, గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ పర్మిషన్ పొందుతున్న ఆల్ ప్రైవేట్ సెక్టార్స్, అన్ని చోట్ల ప్రజలకి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రజల కన్నీళ్ళన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వంతో సమరం చేసి, ప్రభుత్వాన్ని అడగకపోతే అది అంతే తయారై ఉన్మాదంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుత్వంతో ప్రజలకు సేవ చేయించాలి అని ఒకవైపు సైద్ధాంతిక సిద్ధాంతం నేర్పుతూ రాజకీయ నిర్మాణం చేస్తూ, రాజకీయ నిర్మాణంతో రాజ్యాన్ని అందుకోవడానికి హై ఫామ్లో రాజకీయ చైతన్యాన్ని చేస్తూ అణగారిన వర్గాలని సమీకరించే
యుద్ధం కోసం. ఇక్కడ ఒక స్మాల్ ఇంటరప్షన్ చెప్పండి. మీకు ఈ 12 ఏండ్ల రాజ్యాధికార స్థాపన కోసం చేస్తున్న ఈ యాత్రలు కానీ లేకపోతే ఈ పోరాటంలో ఒక అనుమానం అయితే ఉంది. ఏంటంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా వాళ్ళ నుంచి మీకు ఎలా మద్దతు కూడగట్టుకుంటారు? కాన్షీరాము మాకు రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకు రోల్ మోడల్ అవుతున్నారంటే ఆయన ప్రజల యొక్క భారీ మౌలిక సమస్యలు అగ్రవర్ణ పాలక వర్గాలు తీర్చరు, వాళ్ళు పరిష్కరించరు అనే ఒక మోడల్ పాఠం కాన్షీరామ్ గారిది. తర్వాత పోరాటాలు చేసినట్టుగా చేసి, ప్రభుత్వాన్ని అడిగినట్టుగా అడిగి, ఆ ప్రభుత్వాన్ని అడిగినట్టుగా మీడియాలో వచ్చి ఇలాంటి పోరాటాలు కూడా జరుగుతున్నాయి బయట. ఆ పోరాటాలు ఏంటంటే ఏదో చేసినట్టుగా చేయాలని, అది ఇష్టం లేదు. మౌలికమైన సమస్యల్ని పరిష్కారానికి పాలక వర్గాలు తలొగ్గవనేది ఒక మోడల్ చాప్టర్ ఉంది. కాబట్టి ఈ రెండింటి నుంచి మేము పాఠం నేర్చుకున్నాం. మౌలికమైన సమస్యలేనా, చిన్న సమస్యలేనా, చాతనైనంత ప్రభుత్వ దృష్టికి హానెస్ట్గా తీసుకుపోవాలి. ఇది ఇప్పుడు మిగతా బయట చేసినట్టు చేసే పోరాటమేమో వాడు గట్టిగా గొంతు మీద కత్తి పెట్టట్లే, వాడేదో ఫోటో తీసుకొని పోతున్నాడు. మౌలికమైన సమస్యలని ఫిలాసఫీ ఉన్నోడేమో వాడు బయటికి వెళ్ళట్లే. దీనివల్ల ప్రభుత్వం ఉన్మాద చర్యలో పడింది ఈ 20 ఏళ్ళు. ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి కుల సమస్యలు వాళ్ళకున్నాయి. ఈ కులాల సమస్యలతో వీలు కొట్టుకొని వస్తుంటే వాడు హాయిగా రాజ్యాన్ని నేలే పనిలో అతను ఉన్నాడు. ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అంటే, అది చిన్న సమస్య, పెద్ద సమస్య, ఏ సమస్య అయినా కానీ ప్రతి సమస్యని, ప్రతి మానవుడికి పడుతున్న దుఃఖం, ఆవేదనకి శాశ్వత పరిష్కారం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ప్రజల తరఫున ఎంత సింహనాదం చేయాలనో అంత ప్రశ్నిస్తూనే రాజ్యాధికారం కోసం ప్రజల్ని అంతిమంగా నిర్మాణం చేసే విముక్తి కార్యక్రమాన్ని చెబుతూ, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోరాడుతూ, రెండు జోడెద్దుల్లాగా నడిపించుకుంటూ, దానికోసం బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే ఒక మిత్ర బృందం, ధర్మ సమాజ్ పార్టీ రెండు సంయుక్తంగా కలిసి ఇక మిగిలిన ఈ 3.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 3.5 ఏళ్లకి రేపు అంబేద్కర్ జయంతి, మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, అంబేద్కర్ జయంతి ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ జయంతి ఆదిలాబాద్ నుంచి ఒక భారీ రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు అంతర్పంటలాగా అంతర్గా మళ్ళా 10,000 కిలోమీటర్లు నడకెట్లాగా ఉంటుంది. ఒక ఊరు పోతాం, ప్రజా సమస్యల కోసం గడప గడపకి పోవాల్సిందే, మనిషి దగ్గరికి పోవాల్సిందే, ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి పోవాల్సిందే, రోడ్ల మీద నిలదీయాల్సిందే. అట్లా గ్రామాలలో, మండలాలలో, పట్టణాలలో నడవడానికి 10,000 కిలోమీటర్లు అవుతుంది. 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర, అంతర్పంటలాగా 10,000 కిలోమీటర్ల నడక, ఈ రెండింటి యొక్క మిశ్రమంగా రాజ్యాధికార రథయాత్ర, అదే బీసీ ఎస్సీ ఎస్టీల జైత్రయాత్ర. యుద్ధంలో గెలవాలి, రేపు రాబోయే ఎన్నికల్లో రాజ్యం యొక్క శక్తి ఏ విధంగా మనం రాజ్యాన్ని స్థాపిస్తామో ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించే ఒక పోరాటం చేస్తూ, దానికి ముందుగా ఈ నెల 31న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తల సమావేశం, ఆ సమావేశంలో మరిన్ని విషయాలు కొన్ని క్రోడీకరించి, దీంట్లో ఈ కార్యక్రమం వచ్చేసి మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు అని చెప్తున్నారు కదా. నిజంగా దళితులకు లేదా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒకప్పుడు ఇచ్చిన అసైన్డ్ భూములు కానీ, పొరంబోకు భూములు కానీ, మిగతా భూములన్నీ కూడా ఇచ్చినట్టే ఇచ్చి వారికి ఎటువంటి హక్కులు లేకుండా చేసినటువంటి సందర్భం ఉన్నది. అంటే వాళ్ళు క్రయ విక్రయాలకు అమ్ముకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, స్వతహాగా ఇది నా భూమి అని గుండెల మీద చెప్పుకోవడానికి పట్ట పాస్బుక్లు కూడా ఏమి లేవు. ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకపోగా వేలాది ఎకరాలు అన్యక్రాంతమై కబ్జాలకు గురై ఒకనొక సందర్భాలలో ప్రభుత్వాలు కూడా గుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది. వాటిపైన మీరు ప్రత్యేకంగా మీ ప్రణాళిక ఎలా ఉండదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. మా భూమి రథయాత్ర అంటే కేవలం ల్యాండ్ కోసం చేసే స్ట్రగుల్ కాదు. మా భూమి అంటే, భూమి అంటేనే రాజ్యం, భూమి అంటేనే అధికారం, భూమి అంటేనే ఆత్మగౌరవం, భూమి అంటేనే ఆహారం. భూమికి మాకు పేగు సంబంధంలాగా ఉన్నది. భూమే గర్భంలాగా ఇక్కడి నుంచి పుట్టిన అంత కనెక్టివిటీ. అంటే పంచభూతాలతో శ్రామిక వర్గానికి, పీడిత వర్గానికి అంత అనుబంధం ఉంటుంది. కాబట్టి తెలంగాణ మా భూమి, ఇది మా నెత్తురుతో చెమటతో తెలంగాణ భూమిని నిర్మించినటువంటి ఒక భూమి పుత్రులంగా మా భూమి అనే పేరు పెట్టి, మా భూమి అంటే రాజ్యము, ఆత్మగౌరవము, అనుబంధము అన్నీ ఇమిడి ఉన్నాయని చెబుతూనే 10 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర మాకు రావాల్సిన భూమి ఉన్నది. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, అంత భూమి ఉన్నది ప్రభుత్వం దగ్గర. ఆల్రెడీ అసైన్ ల్యాండ్స్ అంటే అనుభవదారుడు మాత్రమే, యజమాని కాదు, ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి.
అవి మళ్ళీ వాళ్ళే తీసేసుకున్నారు. అవును. ఏ కార్యక్రమానికి ప్రభుత్వానికి అవసరమైన వీళ్ళ భూములే కావాలో తీసుకుపోయారు. ఆనాడేమో రాళ్ళు రప్పలు ఉన్నాయని ఇచ్చారు. వైశాల్యం పెరిగి బైపాస్లు రోడ్లు నిర్మాణం చేసి పట్టణీకరణ డెవలప్ అయ్యేసరికి ఆనాడు ఇచ్చిన మాకు ఆ భూములు ఈ భూములు ఆ కాస్ట్ ఎకరం ₹1,00,00,000 సరికి మళ్ళీ రికవర్ చేయడం మొదలుపెట్టారు. కానీ అన్నపూర్ణ స్టూడియోది తీసుకోరు, ల్యాండ్ ఇంకోటిది తీసుకోరు. కాబట్టి అంతిమంగా ఈ మా భూమి యాత్ర ఏదైతే ఉందో ఇది రాజ్యం కోసం, ఆత్మగౌరవం కోసం, భూమిని అడగడానికి కూడా ఇమిడి ఉన్న యాత్ర. ఇంత పెద్ద మా భూమి రథయాత్రని మీరందరూ సహకరించాలి, మీ సహకారం కూడా ఉండాలని మీడియా పరంగా మిమ్మల్ని కోరుతూ, ప్రజల్ని కూడా మీ ద్వారా దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్న, మీరు కోరుకున్న విధంగా బహుజన రాజ్యాధికారం కోసం మీ పోరాటం ఫలించాలని, ఆ రాజ్య స్థాపనలో ఎవరైతే నిరాశ్రయులు, ఎవరైతే పేదలు, ఎవరైతే ఈ ఆకలి అవమానం భరిస్తూ ఈ అక్షరాస్యతకు, ఈ అభివృద్ధికి దూరంగా ఉన్నారో ఆ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మీ వంతు కృషి మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.